మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఏమన్నారు అక్కడ? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల ఆ కింద ఏమన్నారు? నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, అంటే ఆ మాట చెప్తూ ఏదో చెప్తున్నాడనే అర్థం. ఆ మాట చెప్తూ ఏదో చెప్తున్నాడనే సందర్భం ఏదో ఉంది అక్కడ. ఆ సందర్భాన్ని అక్కడ ఆయన చెప్తున్నారు. శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలా? అధికం అవ్వాలా? నీతి కంటే నీతి ఏమవ్వాలి? ఒక నీతి ఉంది, ఆ నీతిని మించిన నీతి కావాలంట చెప్పడం. ఇక్కడ నీతిమంతులు వెళ్తారనేది కాదు. ఒక నీతి ఉంది, కొందరి నీతి. ఆ నీతి మంతుల కంటే అధిక నీతి మంతులు అయితేనే వెళ్తారంట పరలోక రాజ్యానికి. ఆ విషయాలు చెప్తారు. ఆ కింద ఒక స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్ని మించి ఉండాలని ఏదో చెప్తున్నారు, చదువుతారు. అంటే తక్కువ నీతితో పరలోక రాజ్యం వెళ్ళడం అనేది సాధ్యం కాదు. తక్కువ మార్కులతో పాస్ అవ్వడం కొన్నిసార్లు సాధ్యం కాదు. అరకొర నీతితో, చాలని నీతితో పరలోకాన్ని దక్కించుకోవడం కూడా సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు గెలుస్తాయి కొన్ని, కానీ ప్రభుత్వాన్ని రూపొందించడానికి తగినన్ని సీట్లు లేకపోతే ఏమంటారంటే, వాళ్ళను ఒక 2 సీట్లు వీళ్ళను ఒక 2 సీట్లు అడుక్కొని ప్రభుత్వాన్ని రూపొందించండి, ఫామ్ చేసుకోండి అని చెప్తారు. సరిపోని నీతి ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకోవడం అనేది ఎలా ఉంటుందో ఈ రాత్రి మీకు కొన్ని మాటలు చెప్తా. అక్కడ అంటారు, కొద్దో గొప్ప నీతిగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనేది చాలామంది అనుకుంటున్నారు. అలాగా అవ్వదు. ఎలా అవుద్దో చెప్తా నేను. చదవండి ఇప్పుడు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరహత్య చేయవద్దు అనేది శాస్త్రుల నీతి. అంటే శాస్త్రులు అంటే అప్పుడు ఉన్నవారు పాస్టర్లు అనుకోండి, మీకు అర్థం కాదు కాబట్టి. వారి నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి అన్నాడంటే అధికం అవ్వాలి. వారి నీతి ఏంటో తెలుసా? నరహత్య చేయవద్దు.
నరహత్య చేస్తే శిక్ష ఉంది, నరకం అనుకుందాం. కానీ నరహత్య చేయకుండా ఉంటే నీతిమంతుడే. కానీ ఆ నీతి సరిపోదని నేను మీతో చెప్పున్నది ఏమనగా అని మొదలుపెట్టారు ఆయన. ఏమంటారో తెలుసా ఆయన? తన సహోదరుడి మీద కోపపడకూడదు, కోపపడుటయే నరహత్య చేయుట అన్నారు. అట్లీస్ట్ ఏం పడకూడదు, ద్వేషం అనేది సహోదరుడి మీద చూపిస్తే వెళ్ళరండి. ద్వేషం, పగ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు వెళ్ళరు. పగ ఉన్నది, ద్వేషం ఉన్నది కానీ కొట్టలేదు, చంపలేదు అంటే అవదంట. ఆ నీతి సరిపోదంట. ద్వేషం అనేది మనసులో కూడా ఉండకూడదంట. శాస్త్రుల నీతి కొట్టరు, చంపరు. ద్వేషం ఉంది, చంపితే చూసి ఆనందపడతారు. హల్లెలూయా అని చెప్పండి. అవ్వాలి దానికి. అర్థమైంది ఏంటి? హల్లెలూయా. చంపలేదు నేను, కొట్టలేదు నేను, కానీ కొడుతుంటే ఆనందపడితే దాన్ని ఏమంటారు? అలాంటప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళరు? ద్వేషం చంపేసే అంత కోపం. పేరు తలుచుకుంటేనే పళ్ళు. మీకు అర్థమైందా? వ్యర్థుడా అంటే దేనికి లోనవుతారట? హాస్పిటల్కి లోనవుతారా? విమర్శకు లోనవుతారు. ద్రోహి అంటే సహోదరులను ఈ విధముగా దూషించుట కూడా నరకానికి తీసుకెళ్తుందనేది చెప్పారు. అర్థమైందా మీకు? అదొకటి. రెండో మాట చదువు. ఆ తర్వాత, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణను నర్పింపుము. అర్పణ, కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. కయీను అర్పణ తెచ్చాడు, హేబేలు ఏం తీసుకొచ్చాడు? కయీను కూరగాయలు తీసుకొచ్చాడు. హేబేలు ఏం తీసుకొచ్చాడు? రొయ్యలు తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు హేబేలు? పశువులను తీసుకొచ్చాడు, శ్రేష్టమైన క్రొవ్విన వాటిని.
ఇద్దరు కూడా దేవుడికి ఏం అర్పించారు? బలి అర్పించారు. ముందు కయీను వచ్చాడు, ఆయన ఏదో అర్పణ అర్పించాడు. తర్వాత హేబేలు వచ్చాడు. కయీను అర్పణ తీసుకొస్తే దేవుడు తీసుకోలేదు, కయీను తీసుకొస్తే. తర్వాత హేబేలు వచ్చాడు, పశువులను తీసుకొచ్చి వధిస్తే దేవుడు అంగీకరించాడు. ఏంటి తేడా ఏంటి? తర్వాత కయీను హేబేలుని చంపేశాడు. మనసులో అంత పగ, అంత ద్వేషం తమ్ముడి మీద పెట్టుకుంటే అది పాపం. అర్థమైందా? ముందు ఆ మాట చదువుతారు. ఆ మాటలో ఏముందంటే, నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా ఉందని నీకు అర్థమైతే ముందు అర్పణ అక్కడ వదిలిపెట్టి ఏం చేయాలి? వెళ్ళి సమాధానం పడాలని వాక్యంలో ఉంది కదా, అలాగే కదా ఉంది. కానీ కయీను ఏం చేసాడు? అర్పణ తీసుకొచ్చి ముందు అర్పించేసాడు, దేవుడు తీసుకోవాలా. తర్వాత ఏం చేశాడు? దేవుడు బిడ్డలారా, పొలంలో మాట్లాడాడు వాళ్ళ తమ్ముడితోటి. వాళ్ళ తమ్ముడితో మాట్లాడి 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 నువ్వు పెద్ద భక్తుడు అనుకున్నావా? నువ్వు పెద్ద నీతిమంతుడు అనుకున్నావా? నీ అర్పణ దేవుడు అంగీకరించాడని గర్విస్తున్నావా అని మనోడు తమ్ముడి మీద అసూయ పడి 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 కింద పడిపోయి వాళ్ళ తమ్ముడి మీద పడిపోయి వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. అర్థమైంది మీ అందరికీ? తమ్ముడిని చంపేసి అంత పగబెట్టుకొని తమ్ముడితో సమాధాన పడే అంత ఇది నీకు లేదు. నువ్వు అర్పణ తీసుకొస్తే దేవుడు అందుకే ముందే తీసుకోలేదు. తమ్ముడు బాగుపడితే తట్టుకోలేరు, తమ్ముడు పైకి ఎదిగితే తట్టుకోలేరు. అసూయ. నా అర్పణ అంగీకరించలేదు, మా తమ్ముడు అర్పణ అంగీకరించాడు. సో ఇది కూడా పరలోకానికి వెళ్ళడానికి ఆటంకం అని బైబిల్లో ఉందా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆడవాళ్ళు అయితే చెల్లి మీద, అక్క మీద, తోటికోడల మీద, ఆడపడుచు మీద ఏముండకూడదు? ద్వేషం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? మగవాళ్ళు అయితే చెప్పండి, తమ్ముడి మీద, అన్నయ్య మీద ఉందనుకోండి, పరలోకం వెళ్ళరు. నీకు అర్థమైందా? నీ అర్పణ అక్కడ పడేసి సమాధానం పడాలి. సమాధానం ఏది? తమ్ముడితో సమాధానం ఏది? తాగుబోతుతో సమాధానం కాదు నేను అనేది. సమాధానం అంటే ఏంటంటే, దేవుడి బిడ్డలారా, మన వైపు నుంచి తప్పు లేకుండా, మన వైపు నుంచి పొరపాటు లేకుండా చూసుకోవాలి. అలా జాగ్రత్త పడాలి. ద్వేషం, పగ, పేరు గుర్తొస్తేనే కొంతమంది చెప్పాను కింద అక్కడ పట 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 పళ్ళు, అది నరకానికి తీసుకొని నరకానికి పట్టుకొని వెళ్తుంది. హల్లెలూయా చెప్పండి. సమాధాన పడడానికి రాని వారితో సమాధాన పడమని నేను అనట్ల. అర్థమైంది మీ అందరికీ? నీ వల్ల బాధపడితే ఎవరైనా అన్యాయంగా నిన్ను బాధిస్తే కాదు, నీ వల్ల ఎవరైనా బాధపడితే వారికి క్షమాపణ, సమాధాన పడాలి. హల్లెలూయా చెప్పండి. అందరూ వస్తారు. హల్లెలూయా చెప్పండి. కుక్కలాగా అనుమానం వెళ్ళకూడదు. సమాధాన పడమంటే కుక్కలాగా వాళ్ళు వచ్చి సమాధానం పడే ఉద్దేశం వారికి ఉంటే 1-2 సార్లు చూడాలి, తర్వాత వదిలిపడేయాలి. సమాధానం పడమండి కుక్కలాగా తిరగడం కాదు వాళ్ళ అన్నమాట. హల్లెలూయా చెప్పండి. అర్థమైంది మీ అందరికీ? ముందుకెళ్దాం చదువు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడింది. రెండోది, మొదటిది నరహత్య. ఓకే,
ఇది రెండోది ఏంటంటే వ్యభిచారం. అనండి అందరూ ఒకసారి. వ్యభిచారం చేయవద్దని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే అలాగే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఒకటి నరహత్య చేయవద్దు, దాని సంగతి చూసాం. శాస్త్రులు పరిశీలి చెప్తారు అది. రెండోది ఏం చెప్తారంటే వ్యభిచరించొద్దని వాళ్ళు బోధిస్తారు. వాళ్ళు చెప్పడం మీరు విన్నారు కదా, అది వారి నీతి. వ్యభిచరించకపోతే అది వారి యొక్క నీతి. వ్యభిచరిస్తే నీతి తప్పినట్లు. ఓకే, వ్యభిచరించలేదు అనుకుందాం, వారు నీతి తప్పలేదు, అయితే పరలోకం వెళ్ళరట. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు చూడండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను హల్లెలూయా. అర్థమైందండి మీకు? వ్యభిచరించకుండా ఉండుట అనేది నీతి, అది నీతి. కానీ అది సరిపోదంట. కంటితో మోహపు చూపులు చూస్తే చాలా నరకానికి వెళ్ళిపోతారంట. ఇది అధిక నీతి. చెప్పండి, ఇదే నీతి. ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్ట నిమ్మయా. కనీసం చూపులతో కూడా పాపం చేయకుండా ఉంటే ఇది అధిక నీతి. వేరే వెళతారని నేను అన్నాను, ఆయన అన్నారు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యం మెట్లు తొక్కనే. చెప్పట్లేదు మీరు. ఇక తలకాయలు ఎత్తండి, ఇరిపేస్తా తలకాయలు. పైకి ఎత్తండి. నేను చెప్తున్నాను, విన్నారా? వ్యభిచారం చేయకపోవుట నీతి. మోహపు చూపులు చూచుట కూడా వ్యభిచారమే కాబట్టి అవి కూడా లేకపోతే అది అధిక నీతి. వారే వెళతారని నేను అన్నాను, బైబిల్లో ఉంది. అదేమన్నా మా ఇల్లు పరలోకం? మా ఇల్లు పర్లేదని చెప్పడానికి అక్కడ క్లియర్గా ఉంది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యము ప్రవేశించరని అక్కడ ఉందా. అధికం అంటే ఏంటి? వారి నీతి. నరహత్య చేయకుండా ఉంటారు, చంపుతుంటే సాక్ష్యాలు చెప్తారు, సంతకాలు పెడతారు, అప్పగిస్తారు. వాళ్ళ చంపల, వాళ్ళ చేతులకు మట్టి అంటకుండా వేరొకరితో గోండాలను పెట్టో లేకపోతే ఏదో చంపించేస్తారు. అర్థమైంది మీ అందరికీ? అది నీతి అని వారు అనుకుంటున్నారు. కానీ అట్లీస్ట్ నీ శత్రువు చంపబడుతుంటే కూడా అయ్యో అనుకోవాలి. నీ శత్రువుకి అన్యాయం జరుగుతుండే కూడా అయ్యయ్యో అనుకోవాలి. అది అధిక నీతి. అంటే ద్వేషం ఉండకూడదంట. వారేళ్తారు. ఇంకోటి ఏంటి? రెండవది వ్యభిచారం. నేరుగా చేయరు కానీ, ఎందుకంటే ఊరుకోరుగా రాళ్ళతో కొట్టి చంపుతారు. అందుకని సీక్రెట్గా చేసేవి చేస్తారు. అది కూడా లేకపోతే అధిక నీతి. వాళ్ళు వెళ్తారని చెప్తున్నారు. అర్థమైంది మీ అందరికీ? నీ కొడుకని నేను అభ్యంతరపరిస్తే ఏం చేయాలా? దానిని నీ వద్ద నుంచి పెరికి పారవేయమని చెప్పాడు. 2 కళ్ళు కలిగి నరకంలో పడ్డం కంటే ఒక కన్ను కలిగి పరలోకం వెళ్ళాలి అని ఆయన అన్నాడు. ఇప్పుడు అది నేను మార్చేయగలన? దాన్ని మార్చలేను. తర్వాత నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి. నరకం 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 పద్దాక అదే వస్తుంది. నరకం 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 నరకమా పరలోకమా తేల్చేస్తున్నాడు అక్కడ. అది స్త్రీలైతే పురుషుల్ని మోహపు చూపులు చూడకూడదు. పురుషులైతే స్త్రీలను మోహపు చూపులు చూడకూడదు. అర్థమైంది మీ అందరికీ?
ఏ కన్ను పెరికేయాల్సుకున్నా? నిజమైన కన్నా? ఈ కన్నేనా? ఈ కన్నేనా? ఈ కన్ను పెరిగేసుకుంటే మరి ఈ కన్నుకి కూడా వస్తే అప్పుడు అదేం చేయాలి? అప్పుడు ఎలా పని చేయాలి? ఎలా బతకాలి? హల్లెలూయా చెప్పండి. కన్ను అంటే హృదయం అనండి. హృదయములో మార్పు రావాలి. చిన్న పిల్లోడి కళ్ళు బాగా కనబడతాయి, కనబడవా? ఇంత పిల్లోడికి కనబడతాయా? మరి వాడు మోహపు చూపులతో చూస్తాడా? అవే కళ్ళుగా. పెద్దవాడైనా పిల్లవాడై ఉన్న అవే కళ్ళ. మరి ఎందుకని మోహం కలగలేదు? కళ్ళలో తేడా ఉందా? పెద్దయినాక చూపు తగ్గుద్ది ఇంకా ఈ కంటిది. అంటే మోహం ఈ కంట్లో పుట్టదు, హృదయము అనే కంట్లో పడదు. ఈ కన్ను చెడిపోద్ది. హల్లెలూయా చెప్పట్లేదు. అర్థమైందా మీ అందరికి? ఈ కన్నుది తప్పు, ఈ కంటిది కాదు. ఈ కన్నును పెరిగేసుకోవడం అంటే ఈ పాత మనసు తీసుకొని క్రొత్త మనసు పొందాలి. దాన్ని మారు మనస్సు అంటారు. అది రాదు అంత ఈజీగా. కంటిని పెరిగేసుకుంటే ఎంత నొప్పి వస్తుందో, నీ కంటిని పీకేస్తే ఏడుస్తావు, ఏడవా? బాధ ఉంటుందా, ఉండదా? నీ కన్ను పెరిగేస్తే ఎంత బాధ వచ్చి ఏడుస్తావో అంత బాధతో ఏడిస్తే అప్పుడు మారు మనసు వస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును చెప్పండి. వాక్యం తెలియదు మీకు, అదే నా బాధ. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపమే మారు మనసు. ఎందుకు చేశానా అని ఏడవాలా. సో అది చేయి నరిగేసుకుంటే ఎంత బాధ ఉంటుందో, కన్ను పెరిగేసుకుంటే ఎంత బాధ ఉంటుందో అంత ఏడుపు ఏడిస్తే అప్పుడు మనుషులకి మారు మనసు వచ్చినట్లు. అదే కన్ను పెరిగేసుకోవడం అంటే. అంతగా ఏడవమని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. నాకు బాధ వద్దు, ఏడిపోద్దు, నొప్పి వద్దు అంటే పరలోకమే వద్దు, లేదు. ఓకే చెప్పండి. మోహపు చూపులు చూడొచ్చా? అధిక నీతి అంటే ఏంటి? అది కూడా లేకపోతే అప్పుడు అధిక నీతి. చాలని నీతి అంటే ఏంటంటే వ్యభిచారం నిజంగా చేయరు కానీ వేరే రకంగా చేస్తారు. అది కూడా లేకపోతే అప్పుడు అధిక నీతి అయినట్టు. హల్లెలూయా. తర్వాత చదువుదాం. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. అంతేనా? ఒక ఆమెని ఒక ఆయన వదిలేసాడు, పెళ్లి చేసుకుని భార్యని. ఇంకొకరు పెళ్లి చేసుకున్నారు ఆమె. అది పెళ్లి కాదంట. ఏంటంటే అది వ్యభిచారం. ఈవిడ వ్యభిచారం చేస్తుంది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు వ్యభిచారం చేస్తున్నాడు. అసలు వీళ్ళిద్దరిని వ్యభిచారులుగా చేసింది ఆమెను వదిలేసినాడు. అందుకే భార్యను విడనాడకూడదు. విడనాడితే వ్యభిచారం చేస్తేనే విడనాడాలి. వేరే కారణంతో విడనాడినట్లయితే ఆమెను ఏమి చేసినట్లు? వ్యభిచారినిగా చేసేసావు అని దాని అర్థం. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ పాటించకుండా పరలోకం వెళ్తారండి? వెళ్ళరు. ఒకసారి యోధ తన కోడలతో తప్పు చేశాడు. ఎవరితో? వేసి అనుకున్నాడు. తెర చూస్తే వాళ్ళ కోడలు. వాళ్ళ అబ్బాయిని ఆవిడకి ఇచ్చి పెళ్లి చేయట్లే. ఏందే తప్పు? వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదంట. వాళ్ళ అబ్బాయినే ఇవ్వడంట. వేసి అనుకుని దారిలో తప్పు చేశాడు. ఏమైందో తెలుసా దేవుడు బిడ్డలారా? మీ కోడలు ఎవరితోనో గర్భవతి అయిందని అన్నారు అందరూ. రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. బయటకు తీసుకొచ్చారు మనుషులందరి ముందు. తెర చూస్తే ఏంటి? ఆవిడేముంది? నా దగ్గర ఈ దారం ఉంది, ఈ ముద్ర ఉంది, ఎవరివో చెప్పండి, ఆ మనుషుడి ద్వారా నేను గర్భవతిని అయితేనే అంది ఆవిడ. ఎవరివో కాదు, ఈయనవే. శయనించినప్పుడు ఒక మేకపిల్లని ఇస్తాను దీనికి ప్రతిగా అన్నాడు. కుదవగా ఏమైనా పెట్టండి, ఆ దారం ముద్ర అవి పెట్టాడు. అవి పట్టుకొని ఈయన వాళ్ళేనయ్యానంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఈవిడ నాకంటే నీతిమంతురాలు అనండి. నాకంటే నీతిమంతురాలు. అర్థమైందా? ఈవిడ నాకంటేని. ఎందుకని? ఈయన శరీర కోరికల కోసం ఒక స్త్రీతో శయనించాడు, కానీ ఆవిడ
శరీర కోరికల గురించి శయనించలేదు. ఆమెకి పిల్లలు కావాలి. పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఆ రోజుల్లో మరిది పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య చచ్చిపోతే వాడు సంతానోత్పత్తి కలిగించకుండా వాడు చచ్చిపోయాడు. దేవుడి దృష్టిలో చెడ్డోడే. మూడో వాడిని ఇవ్వట్లా. పెద్దోడు అయ్యేదాకా మీ ఇంటికాడు ఉండన్నాడు. అప్పటికి ఇవ్వట్లా. వేరే వాళ్ళతో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకూడదు కాబట్టి ఆవిడ ఆ పని చేసింది. నేనేం చెప్తున్నానంటే, ఆయన ఏమన్నాడంటే యోధ, నాకంటే ఈవిడ నీతిమంతురాలు. ఎందుకని అన్నాడు? ఆయన శరీర కోరికల కోసం తప్పు చేశాడు. ఆవిడ అలా అందుకు చేయాల, పిల్లల కోసం చేసింది. నాకంటే నీతిమంతురాలు అన్నాడా? నాకంటే, ఆయన కంటే నీతిమంతురాలు అవ్వాలి నువ్వు. హల్లెలూయా చెప్పండి. దావీదుతో సౌలు అంటాడు, నాయన నువ్వు నాకంటే నీతిమంతుడవురా. ఏమని? నా అపకార బుద్ధిని నా అపకారమునకు అపకారము చేయక నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు గనుక నీవు నాకంటే నీతిమంతుడవు అన్నాడు. అపకారం చేస్తే అపకారం అందరూ చేస్తారు, ఉపకారం చేస్తే అందరూ ఉపకారం చేస్తారు, ఉపకారం చేస్తారు. హల్లెలూయా చెప్పండి. అర్థమైంది? వాళ్ళు జంతికలు ఇస్తే నువ్వు సున్నుండలు పంపిస్తావు, అది గొప్ప కాదు. వాళ్ళు గారెలు ఇస్తే నువ్వు బిర్యానీ పంపిస్తావు, అది గొప్ప కాదు. హల్లెలూయా. అర్థమైంది? కుడి చెంప మీద కొడితే, దూషిస్తే, దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు చేస్తే అది నీతి కాదు, అది సరిపోదు. అధిక నీతి. ఆ రోజుల్లో కంటికి కన్ను, పంటికి పన్ను అవే వస్తాయి. చదువు అక్కడ కింద ఉన్నాయి, అవే చదువు. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, మనిషికి మనిషి, దెబ్బకు దెబ్బ. అది పాత నిబంధన సిద్ధాంతం. అది మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేనంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక, అదిగో దుష్టుని ఎదిరింపక. నిన్ను కుడి చెంప మీద కుడి చెంప మీద కొడితే ఏం చేయాలా? ఎడమ చెంప. మైక్ తీసేసేవే. కుడి చెంప మీద కొడితే చెప్పు, చదువు. కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఏంటి తిప్పండి ఒకసారి, నేను చూస్తాను. నేను కొడతాను, తిప్పుతారా? కాదండి. ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి హియర్? అవుద్దంటారా? అవ్వాలి. అవ్వకపోతే అక్కడికే వెళ్ళను. అవుద్దా? అవదు. కాదు, అది మా ఇల్లా. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. రేపు ఆదివారమే కమ్మా, ఎందుకు మీరు బాయిలర్ కోళ్ళ సుఖపోతున్నారు ఏంటమ్మా? ఆదివారమేనా రేపు? నాకు డౌట్ అవుతుంది. ఆదివారమేనా? మరి రేపు ఆదివారం అనే సంగతి మీకు గుర్తులేదా? ప్రార్థన పెడతాం అన్నప్పుడు యాద్ ఉందా? కాబట్టి రేపు హాలిడే, చెప్పండి, సెలవు దినం. కాబట్టి మీరేం అర్థం చేసుకోవాలి? ఈ రాత్రి ఏ జామ్ అవునో మీకు తెలియదు. మీ యజమానుడు ఎప్పుడు వచ్చినో, ఏ జామును వచ్చినో సౌందర్యకు అసలు తెలియదు. సౌందర్య అంత కదిలినా మెదిలినా నేను కరగను, నేను చెలించను. హలువోలు అని అంటాను. చెప్పండి హల్లెలూయా. కాదురా, దుష్టుని ఎదిరింపక. కుడి చెంప మీద కొడితే ఏ చెంప చూపెట్టాలి? కొడతా నేను, రెండు ఎవరు కొడితే ఏం చేయాలా? ఇలా కొడితే ఏమైపోతారు? అప్పుడు ఏ చెంప కనపడింది? అలాగే ఇదే కనపడింది. అప్పుడు మళ్ళీ ఇటు తిరగాలన్నమాట. అప్పుడు వాడు ఏ చేత్తో కొడతాడు? ఎడమ చెంపని. ఇలా ఉన్నాడు, కుడి చేత్తో కొడతాడు అనమాట. అప్పుడు మళ్ళీ అటు తిరిగావు, మళ్ళీ ఇటు తిరుగు. అప్పుడు ఆడికి చేతులు నొప్పి వస్తాయి. ఆడు అసలు కొట్టడు. తన్నులు తింటే ఆడికి కొట్టాలన్న రోషం రాదు. అసలు మనం ఆడు కొట్టక ముందే కొట్టేస్తాంగా.
కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించడం కాదు. అసలు ఆడ ఒక మాట అనగానే మీదకి వెళ్ళిపోయి దమ్ముంటే రండి చూసుకుందాం. అర్థమైంది మీ అందరికి? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎనీబడి? ఎవ్రీబడి. సారీ, ఇంగ్లీష్ పీస్ రావట్లేదు నాకు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరు. ఎరా మీకు ఏమైనా అర్థమైందా? రారా చూసుకుందాం, రండ్రా చూసుకుందాం, చెంప మీద కొడదు. మనం అంటే వాళ్ళలో గర్వం ఉంటుంది. ఏముంటుంది వాళ్ళలో? అది లేస్తుంది. సుశీలలో గర్వం ఉంది, శారమ్మలో గర్వం ఉంది. ఈ శారమ్మలో గర్వం అందనుకో, సుశీలలో గర్వం నన్నే పిలుస్తున్నారు అని సుశీల గబుక్కుని లేచిపోయింది, శారమ్మ మీదకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ గర్వం మాట్లాడితే ఆ గర్వానికి అర్థమైపోద్ది. వాళ్ళు కొట్టుకున్నంతసేపు కొట్టుకున్న తర్వాత, ఓపిక నశించిన తర్వాత, ఈ ఎవరు అరుగు మీదకి వారు వచ్చి ఇక తిట్టుకోవడం మొదలు పెడతారు. కొట్టుకోవడం అయ్యాక తిట్టుకోవడం మొదలుపెట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు సాక్షిగా నేను చెప్తానని నాకు తెలియదు అమ్మలారా, నాకు తెలిసారా, నేను మీతోనే తిరిగాను. ఈయనేమో చూసానారా, ఈ చెప్తాను నాకు తెలుసా? దేవుడి సాక్షి నాకు తెలియదు అసలు. ఎరా హల్లెలూయా చెప్పండి. ఏమన్నా నేను ఎందుకే ఇప్పుడు సుశీలలో సాత్వికం ఉన్నది. ఏమన్నది? శారమ్మలో సాత్వికం మాట్లాడితే అప్పుడు సుశీల వినయం అయిపోయింది. చెప్పండి ఏమైపోయింది? వినయ భావము ఘనతకు మూలం. అప్పుడు రమ్యలో వినయం కూడా మేల్కొంది. రమ్యలో వినయం అప్పుడు ఎప్పుడు లేని పెళ్లి చూపుల్లో కూడా లేనంత అందంగా మారిపోయింది మొహం. హల్లెలూయా. నీకు అర్థమైందా? దుష్టుణ్ణి మనం ఎదిరించి ఆడిని మార్చలేము. వాడు ఇంకా దుష్టుడు అవుతాడు, రెచ్చగొడతాడు, ముందు పళ్ళు కొరుకుతాడు, తర్వాత జుట్టు పీక్కుంటాడు, తర్వాత ఇంకేదో చేస్తాడు. మనం రెచ్చగొట్టకుండా ఉండిపోయానుకో, అసలు ఆడికి ఇదేంట్రా పలకడేంట్రా ఈడు, అసలు మాట్లాడరేంట్రీ అని వాడు అనుకున్న వాడు అంతటి వాడిపోతాడు. హల్లెలూయా. చదువు ఝాన్సీ, బాగా చదువుతున్నావు ఈ రోజున. ఏంటి? aren't you the part of that quarrel? I think you are not the part of that. That's why you are reading so well today. Read that. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి చదువు. వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. అబ్బో, ఏంటి అవుద్దేటి? దొంగిలింగ్ చేస్తుండే దోచుకో అంటారా మీరు? అంటారా? నేను అనేది ఏంటంటే, దుష్టులు ఉపకారం చేస్తూ ఉపకారం చేస్తారు మనుషులు, అది గొప్ప కాదు. అపకారం చేసినోడు ఉపకారం చేయడం అనేది చెప్పట్లా. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఝాన్సీ సుమతి అంతేనా? కాబట్టి ఇది నాది కాదండి. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? దేవుడు చెప్పుచున్నాడు. అంటే పాపం చేస్తున్నారని నేను అనట్లా. పరలోకం వెళ్ళడానికి నీతి అధికము కావాలి అని దేవుడు చెప్పుచున్నాడు. ఈ మార్గం కఠినమైనదా సులువైనదా మీరు చెప్పండి? కఠినమైనదేనా? కాబట్టి ఇవి మీరు భరించండి. హల్లెలూయా. సో అది గొప్పతనం. ఈ దేవుడి మాటలు సుమా, నా మాటలు కాదు. మీ దండం పెడతాను. తర్వాత చదువు. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. 1 మైలు బలవంతం చేస్తే ఎన్ని మైళ్ళు వెళ్ళాలి? అదేంటి 1 మైలేగా వాడు రమ్మంది. ఇప్పుడు 1 మైలు రమ్మన్నాడు, వానితో కూడా 2వ మైలు వెళ్ళమన్నాడా లేదా? అన్నాడా?
అంటే వాడు 2వ మైలు దూరం వెళ్తున్నాడనా ఆగాడని అర్థం. మరి వెళ్తున్నాడంటే వాడికి 2వ మైలు తోడు కావాలని అర్థంగా. మొహమాటం కొద్దీ 1 మైలు రమ్మన్నాడు, 2వ మైలు నువ్వేం చేయాలి? వెళ్ళాలి. ఆడు అడగల. మొహమాటం కొద్దీ వాడికి 10,000 అవసరమైతే ఎంత అడిగాడు నిన్ను? 5,000. వాడికి ఎంత అవసరం అని నీకు తెలుసు? 10,000. అయినా సరే ఎంత ఇస్తాం మనం? అది 1 మైలే. అది సరిపోద్దా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి? పరలోక రాజ్యానికి దూరం 2 మైళ్ళు అనండి. ఎన్ని మైళ్ళు? 2 మైళ్ళు. 1 మైలు ఏంటంటే అడిగినది చేయడం 1 మైలు, అడగనిది కూడా చేయడం 2వ మైలు. ఇది మీకు వస్తే మీరు పరలోకం వెళ్ళిపోయినట్టే. హల్లెలూయా. అర్థమవుతుందా? అడిగినది చేస్తే 1 మైలు, అడగంది కూడా చేస్తే వాడు 1 మైలే రమ్మంటాడు. 20,000 కావాలి, 5,000 అడుగుతాడు. నేను నీ దగ్గర 30,000 ఉండి 20,000 ఇవ్వగలిగిన కెపాసిటీ ఉండి వాడికి 20,000 కావాలని తెలిసి కూడా నువ్వు చేయకపోతే నీతిగా ప్రవర్తించావు. కానీ ఆ నీతి సరిపోదు. ఎందుకంటే వాడికి 5,000 సరిపోవు. నువ్వు ఎక్కువ చేయగలవు, వాడికి ఎక్కువ అవసరం ఉంది, అదంతా నీకు తెలిసి కూడా నువ్వు ఆ విధంగా నడుచుకోలేదు కాబట్టి పరలోక రాజ్యం ప్రాప్తించదని నేను అన్నానండి. నేను అన్నాను. ఎవరు అన్నారు? అవునా కాదా? ఒకడు నీది తీసుకొని వెళ్ళిపోయాడు అంగి, పై వస్త్రాన్ని కూడా. ఎందుకని? ఎందుకంటే మీకు అర్థమయ్యేలా చెప్తా. ఒకడంట ఊర్లోకి వెళ్ళి షాప్ ఉందంట. ఆ షాపులో చెప్పులన్నీ దొంగతనం చేసి తెచ్చుకున్నాడంట. తెచ్చుకుని చూసాడంట అమ్ముకుందామని. చూస్తే అవన్నీ ఒక్కాలు చెప్పులే. చెప్పండి. అని తెచ్చుకున్నాడు. కానీ ఆడు ఏం తెచ్చుకున్నాడు? పనికొస్తాయి ఆడికి? పనికిరావు. 2 కాళ్ళకు కూడా ఏం కాదు. సో 1 చెప్పు పట్టుకెళ్తే ఒరే అది నీకు పనికిరాదు, ఇది నాకు పనికిరాదు, తీసుకెళ్ళిపో అని ఇచ్చేస్తే 2 మైళ్ళు కంప్లీట్ అయినట్టు. అర్థమైంది మీ అందరికీ? అలాగే చాలని సహాయం ఎందుకండి? పేరుకి చేసామన్న పేరుకి చేస్తే పూర్తిగా వాళ్ళకి సహాయం, వాళ్ళు తృప్తి పొందేలాగా చేయగలగాలి. హల్లెలూయా చెప్పండి. నామకార్థంగా పేరుకి చేసామన్న పేరుకి చేయకూడదు. అలా చేస్తే పాపం కాదు, కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే 1 మైలు దూరం వెళ్తే పరలోకం వెళ్ళరు. 2 మైళ్ళు పరలోకానికి. 2 మైళ్ళు మీరు నడమని నడిచేస్తారమ్మా. ఇక్కడ నుంచి ఎంతో ఉండదో, ఈజీ. కానీ పరలోక రాజ్యం ఎక్కడో ఉంది కదా, ఆకాశ మహాకాశాలు దాటి ఎక్కడో ఉంది. మరి అక్కడికి వెళ్ళాలంటే మీరు వెళ్ళలేరు, నక్షత్రాలను దాటుకొని అన్నీ దాటుకొని. అందుకని మీకు చిన్న సూత్రం పెట్టాడు. ఏంటంటే సింపుల్గా మీరు 2 మైళ్ళు నడవండి, అడిగినది అడగంది కూడా ఇవ్వండి, అప్పుడు మీకు పరలోకం నిశ్చయం అని చెప్పాడు. కొంతమంది మేలు చేస్తారు చేసామన్న పేరుకి, దేనికి పనికిరాదు. అది చెప్పే కదా. అంగీ తీసుకున్నాడు, పై వస్త్రం కూడా. నేను ఎందుకు అంటున్నానంటే వాడి దగ్గర అంగీ ఉంది, నీ దగ్గర పై వస్త్రం ఉంది. 2 వాడి దగ్గర ఉంటే వాడికి పనికి వస్తాయి, ఎవడికి సరిపోదు. అదే నేను అనేది. హల్లెలూయా. పరలోకానికి అధిక నీతి అంటే 2 మైళ్ళు అని అర్థం. అంటే అవన్నీ ఆయన చెప్తున్నాడు అక్కడ, అవి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగుకోరిన వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగు అప్పు ఇవ్వాలి. ఎంతమంది అప్పిస్తారు? 10,000 20,000 ఎంతమంది ఇస్తారు? అతను పర్లేదు, మీ దగ్గర ఒక 30,000 ఉన్నాయి, ఒక 10,000 20,000 అప్పు అడిగారు, ఎంతమంది ఇస్తారు? ఇప్పుడు ఎంతమంది చేతులు నిలబడి ఉంటే చూద్దాం. వడ్డీ తీసుకోకుండా ఎంతమంది ఇస్తారు? వడ్డీ తీసుకోకుండా. అప్పు ఇవ్వడం గొప్పదే, వడ్డీ తీసుకోకూడదు. హల్లెలూయా చెప్పండి. వడ్డీలు తీసుకోకూడదు. నువ్వు ఇచ్చావన్నా పేరుకి ఇచ్చావు, కానీ ఉపయోగం ఉందా? మళ్ళీ వడ్డీ రూపంలో డబ్బులు తీసేసుకుంటారు చాలామంది. పేరుకు చేయొద్దని చెప్తున్నారు. తర్వాత నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమన్నాడు? నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని.
చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అదిగో లోకస్తులు శత్రువుని ద్వేషిస్తాడు, సహోదరుణ్ణి ప్రేమిస్తాడు. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? శత్రువును కూడా ప్రేమించాలి. అది 2వ మైలు. అప్పుడు పరలోక రాజ్యం వెళ్తామంట. సాధ్యమేనండి అది? సాధ్యమేనా? అంత ఈజీగా? చాలా కష్టం. అది మీ ఆ మనసు వచ్చేలాగా సాధన చేయడానికే మీరు ప్రార్థనలకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు. దేవుడి ఆత్మతో నిండేది దాని కోసమే. శత్రువులు అంటే ఎవరు చెప్పండి? ఇంతకీ శత్రువులు ఎవరు? ఎవరు శత్రువులు? మీ శత్రువులు ఎవరు? సాతానా? వాడిని ప్రేమిస్తారా? శత్రువులు ఎవర్రా? మీ శత్రువులు ఎవరు? శత్రువులు లేకుండా ఎవరు లేరు అసలు ఈ ప్రపంచంలో. ఉంటారు, అందరూ శత్రువులు ఉంటారు. కానీ శత్రువులను కూడా మనం ఏం చెయ్యాలి? ఒక మాట చెప్పనా? నీకు హాని చేసే వాళ్ళని ప్రేమించాలి. దేవునికి అవమానం తెచ్చే వాళ్ళని వదిలిపెట్టకూడదు. చంపినా తప్పలేదు. హల్లెలూయా చెప్పండి. ఈ తేడా తెలియట్లే అందరికీ. శత్రువుని ప్రేమించడం అంటే దేవుణ్ణి దూషించే వాళ్ళని, లేకపోతే దేవుడి నీతికి ఎదురెళ్ళే వాళ్ళని కూడా ఇది చేయడం అనుకుంటున్నారు. కాదు కాదు, నీకు హాని చేస్తే సహించాలి. దేవుడి నీతికి భంగం కలిగిస్తే ఒప్పుకోనే కూడదు. అల్లు చెప్పండి అందరూ ఒకసారి. మన వాళ్ళు రివర్స్లో ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? దేవుణ్ణి తిట్టినా ఇలా పర్వాలా, వీళ్ళనంటే మాత్రం మనిషికి వచ్చినట్టు వచ్చేద్దలు కోపం. తెలుసా? చేయడా ఇల్లంతా తెలుసా? వీళ్ళనంటే చాలు మనిషికి వచ్చినట్లు వచ్చేస్తుంది. దేవుడికి ఎంత శత్రువు అయినా, ఎంత దుర్మార్గుడైనా వీళ్ళకి ఏ బాధ ఉండదండి. వీళ్ళని ప్రేమిస్తే చాలు కార్చేసుకుంటారు వీళ్ళు అసలు. ఇలాంటి మంద మనకు వద్దు. మనకేంటంటే దేవుడి కోసం నిలబడే వాళ్ళు కావాలి. హల్లెలూయా. వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత స్వలాభం. కొంతమంది నా తరపున మాట్లాడుతూ వస్తాము, నేను పొంగిపోతున్నా. తీరా చూస్తే వాళ్ళ స్వార్థాలు వాళ్ళకున్నాయి. హల్లెలూయా చెప్పండి. అది వద్దంటున్నాను. తర్వాత అయిపోయిందిలే, ముగిస్తా, ప్రార్థన చేస్తా. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. సో ఆయన మంచి వాళ్ళని చెడ్డోళ్ళని అందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు. వాన పడుతుంది వాళ్ళ మీద, ఎండ అన్ని 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 పడుతున్నాయి. కాబట్టి మనం మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను కూడా కష్టాలలో ఆదుకోవాలి. ఆవిడ సంగతి మీకు తెలుసండి అసలు? ఆవిడ సంగతి మీకు తెలుసా? ఆవిడకి సహాయం చేయకూడదు. ఆవిడకి అసలు హల్లెలూయా, ఆవిడకి సహాయం అసలు చేయకూడదు. మీకు తెలియదండి ఆవిడ సంగతి. మీకు తెలియదు పాస్టర్ గారు ఆవిడ సంగతే, ఆయన సంగతే. ఇస్కరియోతు యోధాను కూడా యేసుప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు, చివరిదాకా కాపాడాడు, పోషించాడు. అట్లాగే మనం కూడా మన శత్రువులను ఏం చేయాలి? అది ఇది నా మాటలా, లేకపోతే మైక్లో చదువుతుంది జాన్ సీనా? ఎక్కడ చదువుతుంది? మైక్లో చదువుతుంది, బైబిల్లో అవి. కాబట్టి అర్థం చేసుకొని మీరు వాటి ప్రకారంగా నడుచుకోండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే 2 నీతి కావాలి, అధికమైన నీతి కావాలి. నాకంటే నీతిమంతుడని వాళ్ళు అనాలి శత్రువులు నిన్ను. అట్లాగా మనం తయారవ్వాలి. మీ మీద జనులు అన్యాయముగా అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలికి మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికము అవుద్దన్నాడు. మరి అన్యాయంగా మాట్లాడినప్పుడు ఆనందించాలని దేవుడు చెప్పాడు. అన్యాయంగా మాట్లాడారు అంటున్నావు, అలా మాట్లాడితేనే బహుమానం అని దేవుడు అన్నాడు. శ్రమలు వస్తేనే బహుమానం అని దేవుడు అన్నాడు. అసలు వద్దే వద్దు అంటున్నారు. అంటే పరీక్ష పెట్టమాకు పాస్ చేయ అంటున్నారు. మీరు కుదురుద్దా? అలాగే కుదురుద్దా? నేను బడికి రాను, పరీక్షలు నాకు ఒకడన్నాడంట, నాకు స్కూల్ అంటే ఇష్టమే కానీ ఎగ్జామ్స్ అంటేనే ఇష్టం లేదు అన్నాడంట. అలా ఉంది ఇదంతా కూడా. గుళ్ళో శోధనలు రావు, ఇంట్లో శోధనలు వస్తాయి.
గుళ్ళో శోధనలో రావు, ఇంట్లో శోధనలు వస్తాయి. నీతిమంతులో కాదో గుళ్ళో తెలీదు, ఇంట్లో తెలుస్తుంది, సమాజంలో తెలుస్తుంది. ఓకేనా? గుళ్ళో నటించవచ్చు కదా, మనకి అవకాశం ఉంది కదా. ఇంట్లో నటించలేం, ఎందుకంటే ఎంతసేపు నటిస్తాం చెప్పండి? ఏదో సమయంలో లోపల ఉన్నట్టు బయటికి రావాల్సిందే కదా. సో దేవుడు బిడ్డలారా హల్లెలూయా చెప్పేసిండు సార్ అందరూ. చదువు ఝాన్సీ, చదువు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? అవన్నీ అవే చెప్తున్నాడు. ప్రేమించేవాడిని ప్రేమించడం 1 మైలు నడవడం, ప్రేమింపని వాడిని కూడా ప్రేమించడం 2వ మైలు నడవడం. ఇక మీరు తెలుసుకోండి. దాన్ని బట్టి లోకస్తుల్లా మనం బిహేవ్ చేస్తే మనకి వాళ్ళకి తేడా లేదనేది ఆయన అంటున్నాడు, నేను అంటాం కాదు. 2 మైళ్ళు నడవండి, అప్పుడు మీకేమొస్తుంది? పరలోకం వస్తుంది. 1 మైలు నడిస్తే పరలోకం రానే రాదు. చదువు. సుంకరులను అలాగు చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. ఆయన అన్నాడు అన్ని, నేను చెప్పడం ఎందుకు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరిపూర్ణత అంటే అదండి, పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ అంటే ఏంటి? పర్ఫెక్ట్గా ఉండడం అంటే ఏంటి? ఒకవైపు ఉంటుంది, పర్ఫెక్ట్ కాదు. మన వాళ్ళకి వందనాలు చేసి అవతాల వాళ్ళని దేవుడు బిడ్డలు ఇలా ఉంటారా? 2 మైళ్ళు నడుస్తారా? అధిక నీతిమంతులు అవ్వాలా వద్దా? అధిక నీతి కావాలా వద్దా? చాలా నీతో పరలోక రాజ్యం వెళ్ళడం అనేది జరిగే పని కాదు. ఓకేనా? తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. చాలు వాళ్ళకి. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం.